శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శివముక్కోటి పర్వదినము అని నిన్న వీడియో చేశాను కదా! చాలామంది శివముక్కోటి అంటే ఏంటి గురువుగారు? అసలు శివముక్కోటి ఎలా వచ్చింది అని చాలామంది అడుగుతున్నారు. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున పరమేశ్వరుడు బ్రహ్మ, విష్ణువుల మధ్యలో అగ్నిలింగ రూపంలో ఏర్పడ్డాడు. అది అరుణాచల లింగం అని మనకు తెలుసు కదా! ఈ శివముక్కోటి అంటే ఏమిటి? ధనుర్మాసానికి దానికి ప్రాధాన్యత ఏమిటి అంటే ఇది చిదంబర క్షేత్రంతో ముడిపడినటువంటి ఒక గొప్ప పురాణ గాథ. పూర్వము వ్యాఘ్రపాదుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. అంటే పులికాళ్ళు కలిగినటువంటి ముని అని అర్థం. ఈయన మాధ్యందినుడు అనేటువంటి ముని కుమారుడు ఈ వ్యాఘ్రపాదుడు. ఈయనకు శివుడు అంటే మహాప్రీతి ఈ వ్యాఘ్రపాదునికి. శివుడిని పూజించడానికి చెట్లపై ఉన్నటువంటి పులును కోసేవాడట ఈయన. అయితే ఈయన నియమం ఏందంటే తుమ్మెదలు వాలినటువంటి పూలను శివునికి అర్పించకూడదు. ఎందుకంటే తుమ్మెదలు వాలితే ఆ మకరందం స్వీకరిస్తే ఎంగిలిపోతాయి కాబట్టి ఆ పూలను శివునికి అర్పించకూడదన్న ఆయన నియమం. స్వచ్ఛమైన పూల కోసం సూర్యోదయం కూడా అవ్వకముందే ఆ చీకట్లోనే ఆ ఎత్తైనటువంటి చెట్లెక్కి కూడా పూలు కోసేవాడట. మనసులో జారిపడకుండా ఉండడానికి చీకట్లో కూడా అన్నీ కనిపించడం కోసం, ఆ పూలు కనిపించడం కోసం దానికి తగ్గట్టుగా అనుగ్రహించవయ్యా అని శివుడిని ఆయన కోరుకుంటే, ఆయన భక్తికి మెచ్చినటువంటి పరమశివుడు ఆయనకు పులి కాళ్ళను, పులి కళ్ళను, వ్యాఘ్రపాదములు, నేత్రములు ప్రసాదించారు. అందుకే ఆయనకు వ్యాఘ్రపాదుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆయన తిరుమూలనాథుని అంటే శివలింగాన్ని అర్చిస్తూ చిదంబరంలోని తిల్లై అంటే మడ అడవుల్లో ఉండేవాడు. అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని అర్చిస్తూ ఆ అడవుల్లోనే తిరుగుతూ ఉండేవాడు, అటు నివసిస్తూ ఉండేవాడు. ఒకానొకసారి ఇది వ్యాఘ్రపాదుడి యొక్క విశేషాలు. అయితే పతంజలి విశేషం కూడా ఈ యొక్క చిదంబర క్షేత్రానికి, ఈ శివముక్కోటికి బాగా కనెక్షన్ ఉందండి. ఒకసారి విష్ణుమూర్తి పాలకడలపై ఆదిశేషునిపై పాన్పుగా చేసుకొని నిద్రిస్తున్నాడు. ఎప్పుడు అలాగే నిద్రిస్తూ ఉంటాడు కదా! ఒకరోజు ఏమైందంటే విష్ణుమూర్తి అనంతంగా బరువు పెరిగిపోయారట. ఆదిశేషుడు మోయలేకపోయాడట. విష్ణువుని కారణం అడిగారట. ఏంటి స్వామి ఈరోజు ఇంతగా బరువు పెరిగావంటే, శివుని యొక్క ఆనంద తాండవాన్ని మనసింగంగా దర్శించాను శేష. ఆ ఆనందం వల్ల నా శరీరం ఇంతలా పులకించిపోయి బరువెక్కిపోయిందయ్యా అన్నాడట. ఆ మాట విన్న ఆదిశేషుడికి ఆహా! అంత గొప్పగా ఉంటుందా స్వామి ఆ శివతాండవం? దాన్ని నేను కూడా చూడాలి అనేటువంటి కోరిక మనసులో పుట్టిందట. దాంతో విష్ణువు యొక్క అనుమతి తీసుకొని ఆదిశేషుడు భూమి మీద గోనిక అనేటువంటి ఒక యోగిని దోసిలిలో అంజలి ఘటిస్తూ అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఆమె దోసిలిలో చిన్న పాము పిల్లగా పడ్డాడట. పతత్ అంజలి. పతత్ అంటే పడిపోవటం. అంజలిలో దోసిలిలో పడ్డాడు కనుక పతంజలి అయ్యాడు. ఆయన కూడా చిదంబరం చేరుకున్నాడు. అలా పడి పెద్దవాడై చిదంబరం చేరుకున్నాడు వెళ్ళిగా. చేరుకొని ఈ వ్యాఘ్రపాదుని గెలుచుకున్నాడు. ఈ వ్యాఘ్రపాదుడు, పతంజలి ఇద్దరు కూడా చిదంబరంలోని తిల్లైవనంలో ఘోర తపస్సు చేసినారు. వారిద్దరి తపస్సుకు మెచ్చి ధనుర్మాసంలో ఆర్ద్ర నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు పరమశివుడు కోటి సూర్య ప్రభలతో భూలోకానికి, కైలాసం నుంచి భూలోకానికి దిగి రావడం జరిగింది. అది శివకోటి అంటే, శివముక్కోటి అంటే. దేవతలు పూలవాన కురిపిస్తుండగా, సకల లోకాలు నిశ్శబ్దమై చూస్తుండగా పరమశివుడు వారిద్దరి ముందు ఆనంద తాండవం చేశాడనమాట. ఆ దివ్య దృష్టాన్ని చూసి ఆ ఇద్దరు మునులు కూడా తన్మయత్వంతో మున్నీరుగా ఆనందించిపోయారు. లోక కళ్యాణం కోసం శివుని అక్కడే ఆనంద తాండవ భంగిమలో స్థిరపడమని వేడుకున్నారు. అందుకే చిదంబరంలో నటరాజు నిత్యం నాట్యం చేస్తూ ఆ నాట్య భంగిమలో శాశ్వతంగా ఉండడం జరిగిందనమాట. అట్టి నటరాజస్వామి వారు ఆర్ద్రోత్సవం రోజున సూర్యోదయ పూర్వం విశ్వరూపమైనటువంటి ఆకాశంలో ఆర్ద్ర నక్షత్ర రూపంలో దర్శనమిస్తారు. అందుకే నేను వీడియోలో మీకు ఏం చెప్పాను, 3 నుంచి 5 మధ్యలో అభిషేకం చేసుకోండి. ఎందుకు చెప్పానంటే ఆ సమయంలో ఆర్ద్ర నక్షత్రం అనేది ఉంటుంది. మీరు లేస్తే కనపడుతుంది ఆ నక్షత్రంలో. ఆ ఆర్ద్ర నక్షత్రాన్ని చూసి ఆర్ద్రాభిషేకాన్ని చూస్తే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి అలా చూడడం చెప్పడం జరిగిందనమాట. ఎంత గొప్ప విశేషాలు చూడండి. ఆ పరమేశ్వరుని యొక్క శివతాండవమూర్తి ఇది క్లుప్తంగా నేను చెప్పాను. ఆ చిదంబర దేవాలయం వెనక ఉన్నటువంటి చరిత్రను చాలా క్లుప్తంగా చెప్పాను. పూర్తిగా చెప్పలేదు. ఈ యొక్క రోజుకు ప్రాముఖ్యత బట్టి ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. చిన్న శ్లోకాలు ఉంటాయండి, బాగా అద్భుతంగా ఉంటాయి ఆ చిదంబర తాండవమూర్తి శ్లోకాలు. కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం కాంతాకృపం కరుణానిధానం కపర్దినం కామరిపుం కరేశం చిదంబరేశం హృది భావయామి. శుభప్రదమైన రూపం గలవాడు, మేరు పర్వతాన్ని అంటే కనకాద్రిని ధనస్సుగా చేసినవాడు, భక్తుల పట్ల దయగలవాడు, కరుణకు నిధి వంటివాడు, జటలను ముడివేసుకున్నవాడు, మన్మధుని జయించినవాడు అయినటువంటి చిదంబరేశ్వరుణ్ణి నా హృదయంలో ధ్యానిస్తున్నాను
అనంతం హృదంతం గుహాంతం వసంతం ముకుందం త్రివక్రం స్వరూపం హసంతం సదానంద భావం విదూరం వికారం చిదానంద నటం హృది భజ చిదంబర నటం హృది భజ అని అంతము లేనివాడు అందరి హృదయ గుహలలో నివసించేవాడు ముక్తిని ప్రసాదించేవాడు మూడు వంపులు తిరిగిన సుందర రూపం గలవాడు చిరునవ్వు చిందించే ముఖం కలవాడు ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడు వికారాలకు దోషాలకు దూరంగా ఉంటే ఆ చిదంబర నటరాజును హృదయంలో భజించుచున్నాను అని ఆ ధ్యాన శ్లోకాలు అవి చదివి స్మరించి ఆ చిదంబరేశ్వరుని మనసులో ధ్యానించండి. సకల శుభాలు కలుగుతాయి. ముందు ఒక వీడియోలో ఈ చిదంబర రహస్యము దానికి సంబంధించినటువంటి కథ చాలా పెద్దగా ఉంటుంది. ఒక 40-50 నిమిషాల వీడియో ఉంటుందండి. చాలా సుదీర్ఘమైనటువంటి వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఇందులో ఉన్నటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే అందులో తీరిపోతాయి. ఇప్పుడే కంగారు పడకండి. అప్పుడు చూసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.